నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జగన్ హయాంలో ఏపీ సిఐడి చీఫ్ గా పనిచేసిన పివి సునీల్ కుమార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నా దగ్గర AK-47 లైసెన్స్డ్ గన్ ఉంది, అత్యవసర పరిస్థితుల్లో నేను దాన్ని ఉపయోగించుకుంటాను, నేను ఎవరికి భయపడను అని చెప్పి ఓ రకంగా కూటమి ప్రభుత్వంలో పెద్దలనే బెదిరించే విధంగా ఆయన మాట్లాడారు. రైట్, ఓకే, బాగుంది. మరి జగన్ హయాంలో ఎందుకు ఈ గట్స్ కలిగి ఆయన ఒక IPS అధికారిగా, నిజాయితీపరుడైన అధికారిగా ఆయన డ్యూటీ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి దానికి జీ హూజూర్ అని ఎందుకన్నారు? పూర్తి విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్ కేసులో A1 ముద్దాయిగా సునీల్ కుమార్ గారు ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే రఘురామకృష్ణంరాజుని హింసించినట్టు RRR ఆరోపించారు. జగన్ హయాంలో పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చారా? పివి సునీల్ కుమార్ వ్యవహారం లేవనెత్తుతున్న తీవ్రమైన ప్రశ్నలు. ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ IPS అధికారిగా పేరొందిన పివి సునీల్ కుమార్ ఇప్పుడు అదే వ్యవస్థలో నిందితుడిగా నిలబడ్డం కాలం తెచ్చిన అతిపెద్ద మార్పు అని చెప్పాలి. అవును, ఒక అంత పెద్ద పోలీస్ అధికారి ఈరోజు ఒక సాధారణ పౌరుడిలాగా విచారణ ఎదుర్కోవడం, అతను కూడా కస్టడీలో అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బోన్లో నిలబడ్డం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా లేదు? అవును, అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు చట్టం ఎదుటే సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి రావడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో జగన్ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన పివి సునీల్ కుమార్ పేరు వినగానే అప్పట్లో అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరించే అధికారి ఈయన అని అప్పుడు అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా మనకు వినిపించేది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వేగంగా కేసులు పెట్టడం, అరెస్టులు జరగడం, అదే సమయంలో అధికారానికి అనుకూలంగా అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, చాలా చక్కగా వాళ్ళు చెప్పిందల్లా వినడం, ఈయనపై ఆ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే అధికారి సస్పెన్షన్లో ఉండడం, సస్పెన్షన్ను పదే పొడిగించడం, ఆయనపై క్రిమినల్ కేసులు కొనసాగుతూ ఉండడం కూడా ఇవన్నీ చూస్తుంటే అప్పట్లో జరిగినటువంటి వ్యవహారాలపై ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రఘురామకృష్ణంరాజు కేసు కస్టడీలో అసలు ఏం జరిగింది? ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీని, అది కూడా అధికార పార్టీకి చెందిన ఎంపీనే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాడనే కారణంతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని ఆయన ఒక రెబల్ ఎంపీగా మారి ప్రశ్నిస్తూ ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. బాగా ఆయన మీద కోపం, కక్ష పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కారణంతో మరి సిఐడి అరెస్ట్ చేయడం, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాడనే కారణంతో అరెస్ట్ చేయడం, కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేశారని, కొట్టారని, ప్రాణాలు తీసేదాకా వెళ్ళిందని వ్యవహారం, ఆ ప్రయత్నం సిఐడి పోలీసులు చేశారని చెప్పి రఘురామకృష్ణంరాజు ఆరోపించడం నిజంగా ఒక ఎంపీ కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఏదో ఒక మామూలు వ్యక్తి ఆరోపణ చేశాడని తీసుకొని వదిలేయాల్సిన విషయం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు అదే కేసులో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఈ ఆరోపణలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అంటే A1 అక్యూజ్డ్ సిఐడి సునీల్ కుమార్, అంటే ఆయన పైన రఘురామకృష్ణంరాజు గారు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కేసు పెట్టారు. గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈయనతో పాటు DIG అంటే సిఐడి DIG పెద్ద ర్యాంక్ ఆయన కూడా. రైట్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సునీల్ కుమార్ A1 ముద్దాయి ఉన్నాడు కదా, A2గా అదే సిఐడి శాఖలో ఒక పెద్ద ఆయన తర్వాత క్యాడర్ అంటే హోదా DIG సునీల్ నాయక్, సునీల్ నాయక్ ఆయన పేరు. ఆయన పాత్రపై కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఆయన కూడా ఇందులో A2గా ఉన్నాడు, అక్యూజ్డ్ 2. చాలా తీవ్రమైనటువంటి విషయం. అంటే ఇంత పెద్ద IPS అధికారులు ఒక ఎంపీని 3rd డిగ్రీ చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి, కాళ్ళు కమిలిపోయేలా, రక్తం క్లాట్ అయ్యేలా కొట్టినటువంటి నేపథ్యం. ఈయన బీహార్ క్యాడర్కి చెందినటువంటి IPS అధికారి సునీల్ నాయక్. వీళ్ళిద్దరికి నిజానికి మనం ఆలోచిస్తే గనక రఘురామకృష్ణరాజుతో వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళకి ఈయనకి సంబంధం ఏంటి అంటే ఇది మనకు అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి నాపై విమర్శించే స్థాయి రఘురామకృష్ణరాజుకు ఉంది, అతను అంతు చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో వీళ్ళిద్దరూ దాదాపుగా రెచ్చిపోయారు. అసలు అంత అవసరం లేదు. IPS అధికారులు మీరు 30-35 ఏళ్ళు సర్వీసులో ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటారు. ఆయన ఆ 5 ఏళ్లలో మరి ఎంత అరాచకం చేశాడో చూసాం మనం. లేకపోతే వాళ్ళతో ఏం గొడవ ఉంది? రఘురామకృష్ణరాజు మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అసలు కొట్టడం ఏంటి? సామాన్య పౌరుణ్ణి కొట్టకూడదు కదా. మీరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని పట్టుకుని చితగ్గొట్టి గుంటూరులో అది ఏం కొట్టలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినప్పటికి కూడా అక్కడ GGH సూపరింటెండెంట్ తోటి మళ్ళా హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో కొట్టారు అని రూఢిపరిచారు. అంటే మీరు కొట్టలేదా?
కొట్టారు, భయంకరంగా కొట్టారు. సో జగన్మోహన్ రెడ్డి కనుసనలో పనిచేశారు ఇంత పెద్ద ఐపీఎస్ అధికారులు. ఒక క్రిమినల్ మైండ్ సెట్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ప్రకారం పనిచేయడం నిజంగా విచారకరం. ప్రజలకు గొప్ప చేసిన నాయకుడా జగన్మోహన్ రెడ్డి? ఏమైనా అసలు ఆయన ఏమన్నా జనాలని ఉద్ధరించేటువంటి నాయకుడా? కనీసం స్క్రిప్ట్ చూసి కూడా చదవలేని వ్యక్తి ఆయన. మొన్న ఈ మధ్య ఒక బాగా వైరల్ అయింది. ఆయన ఏమంటాడు, గంపగుత్త, గుత్త గంప, ఇలా అసలు అంటే గంపగుత్తగానే పదాన్ని కూడా సరిగ్గా పలకలేక తెలుగులో వీకు అంటాడు. తర్వాత కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ఆయన హిందీ మాట్లాడింది గతంలో ప్లే చేశారు, హిందీ కూడా మాట్లాడలేకపోయాడు. ఇంగ్లీష్ మాట్లాడింది చూశారు, ఇంగ్లీష్ కూడా అసలు గతులుగా మాట్లాడలేక దిస్ ఇస్ లెంతీ క్వశ్చన్ అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినట్టు ఇంత పెద్ద చదువు అంటే దేశంలో అత్యున్నతమైన సర్వీస్ అయినటువంటి యూపీఎస్సీ సివిల్స్ మీరు రాసి ఐపీఎస్లు సాధించిన మీరు జగన్మోహన్ రెడ్డి ఉస్కోనంగానే ఈ విధంగా రెచ్చిపోయి ఈ రోజు బోన్లో నిలబడ్డారే అక్యూజులుగా, సాధారణ పౌరులుగా. పోలీస్ శాఖకే తలవంపు కాదా అని సాధారణ ప్రజలు ఆలోచిస్తున్నారు, రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాటలని ఈరోజు మీరు ఎంత అపప్రద పాలయ్యారు అనేది ఆలోచించాలని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఈరోజు. అయితే మరి రఘురామకృష్ణరాజుని మేము కొట్టలేదు అని మీరు కానీ అంటే చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు ఆయన. నేను కొట్టలేదు అని అంటే మరి ఆయన గాయాలు ఎలా అయ్యాయి? అసలు ఆ ఆయుధాలు ఎవరు సమకూర్చారు? ఆయన గుండెల మీద కూర్చొని తులసీబాబు అనే వ్యక్తిని ఎవరు రప్పించారు? రఘురామకృష్ణరాజు గారు చెప్పారు క్లియర్గా. అంటే తులసీబాబు అనే వ్యక్తి తీసుకొచ్చి అతనితో కూడా నా మీద కొట్టించారు, నా గుండెల మీద కూర్చొని అతను బలంగా కొట్టాడు, చేతులతో గుద్దాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఆయన ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో ఉపసభాపతిగా ఉన్నారు. సో మరి ఆయన కూడా విచారించారు, తులసీబాబును కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆయన్ని విచారించారు ఈ కేసులో. రైట్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో ఈ టార్చర్ జరిగింది అని రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దానికి దాదాపుగా బలం చేకూరినట్లయింది. అయితే ప్రభుత్వం సస్పెండ్ చేసింది కదా, అంటే జీవితాంతం కూడా నాకు తెలిసి ఈయన రిటైర్డ్ అయ్యేంత వరకు 2026 జూన్లో పివి సునీల్ కుమార్ గారు రిటైర్ అవుతారు ఆయన. అయితే అప్పటి వరకు కూడా సస్పెన్షన్ ఎత్తేసే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఆయన జాబులో కొనసాగితే సస్పెన్షన్ ఎత్తేస్తే ఈయన సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు, ప్రభావితం అయిద్దని చెప్పేసి ఈయనకి ఆ అవకాశం వేయలేదన్నమాట. అయితే అధికారంలో ఉన్నప్పుడు దర్పం ప్రదర్శించడం, నేను ఐపీఎస్ అధికారిని, నేను ఒక రాష్ట్రానికి సిఐడి చీఫ్ అని చెప్పి అంత గొప్ప దర్పం అనుభవించిన వ్యక్తి ఇప్పుడు సస్పెండ్ అయ్యాక నిశ్శబ్దంగా అంటే 1-2 మాటలు మాట్లాడినా కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితి సంభవించిందని లోపల ఖచ్చితంగా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే ఒక సిన్సియర్ అధికారిగా నేను మిగిలిపోయామనే కదా అని చెప్పేసి ఆయన ఆలోచించుంటారు. నిజానికి సునీల్ కుమార్ గారు చాలా సిన్సియర్ అధికారి, ఒకప్పుడు చాలా మంచిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యారో అప్పుడు పొల్యూట్ అయిపోయారు అనేది ఎక్కువ ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం. నిజానికి ఒకప్పుడు అంత పెద్ద పోలీస్ అధికారి ఈరోజు ఒక సాధారణ పౌరులాగా నిజంగా ఇంత నామోషిగా ఇంత అవమానకరంగా కేసులు ఎదుర్కోవడం చాలా బాధాకరమైన అంశం. కానీ అదే అధికారి ఇప్పుడు సస్పెన్షన్లో ఉండడం, విచారణ ఎదుర్కోవడం అంటే కాలం ఇచ్చినటువంటి మార్పు. అంటే కాలం ఎలా సమాధానం చెప్పుద్దో మనం చూడొచ్చు అనమాట. ఒకప్పుడు ప్రజలను ప్రశ్నించినటువంటి అధికారులు ఎన్నో కేసుల్లో ఇంట్రాగేషన్ చేసి ఉంటారు, నిందితుల్ని రకరకాల కేసుల్లో ప్రశ్నించుంటారు, చాలా క్లిష్టమైన కేసుల్లో కూడా నిగ్గుదేల్చుంటారు వాళ్ళు. అలాంటి అధికారులు ఇప్పుడు ప్రజల ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితికి రావడం ప్రజాస్వామ్యంలో సహజమైనటువంటి ఇది పరిణామం కాదు, చాలా అసహజమైనది. అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాం అనుకుంటే ఒకరోజు అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం ఖచ్చితంగా ఆ ధర్మం ముందు తీరాల్సిందే అన్నది ఈ ఇద్దరు సునీల్ కుమార్ల విషయంలో మనకి కనబడే అంశం. ఇంకా అగ్రిగోల్డ్ నిధుల వివాదం కూడా ఆయన పైన చుట్టుముట్టింది. ఎందుకంటే అగ్రిగోల్డ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆ కేసులో చాలా మందికి పరిహారం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఆ డబ్బుల్ని వక్ర మార్గాన్ని ఈయనే అనుభవించి వాటిని మిస్యూజ్ చేశాడు, వీటిని సొంతానికి వాడుకున్నాడు అనే కేసు కూడా ఈయన మీద నమోదైంది. అయితే ఆ అగ్రిగోల్డ్ డబ్బులు బాధితులకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కూడా పి సునీల్ కుమార్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులు దోచుకొని తన కుమారుల చేత, ఇద్దరు కుమారులకి దుబాయ్లో వ్యాపారాలు అంటే హోటల్స్ ఇవి పెట్టించి ఆయన బిజినెస్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పి అంటే జనాలను బెదిరించి ఆ డబ్బులు తీసుకుని విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసి మరి వాళ్ళ కుమారుల చేత వ్యాపారాలు పెట్టించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది మనం. అంటే ఈ విచారణ ఇంతటితో అయిపోలేదు. నిజంగా ఇది కనుక రుజువు తేలితే చాలా ఆయన ఒక ఆ కాకి యూనిఫామ్కే మచ్చగా మారేటువంటి పరిణామం జరుగుద్ది అనమాట. అయితే ఇంకా దీని గురించి లోతు తవ్వే కొద్దీ ఇంకా చాలా సాక్ష్యాలు సేకరిస్తూ ఉన్నారు.
ఈ కేసు కూడా చిన్న విషయం కాదు. ఇది గనక క్లియర్ కట్గా తేటతెల్లం అయితే ఆ పోలీసు వ్యవస్థకే ఒక పెద్ద మాయన మచ్చగా మిగిలినటువంటి ఆస్కారం ఉంది. అంటే నిజానికి పోలీసు వ్యవస్థ ఉంది ప్రజల పన్నుల చేత, ప్రజల యొక్క కష్టం చేత జీతాలు ఇచ్చేది ప్రజల సంక్షేమం కోసమా, లా అండ్ ఆర్డర్ను కాపాడడం కోసం, లేకపోతే రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడం కోసమా అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ మొత్తం వ్యవహారం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు లేవనెత్తుతా ఉంది. పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసమా, లేకపోతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల రక్షణ కోసమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ తటస్థంగా ఉండాలి, అవును, న్యూట్రల్గా ఉండాలి. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ పోలీసు వ్యవస్థ వీటికి స్తబ్దుగా, అంటే ఏ పార్టీ కూడా కొమ్ముగాయకుండా నిజాయితీగా ధర్మం ప్రకారం వెళ్ళాలనేది మనకి చట్టం చెప్తా ఉంది. కానీ ఒక రాజకీయ నాయకుడిని కస్టడీలో పెట్టి చిత్రహింసలు చేయడం అనేది, ఆరోపణలు రావడం చాలా ప్రథమం. ఒక రకంగా 3rd డిగ్రీ దేశ చరిత్రలో రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ ఇచ్చినట్టుగా, కస్టోడియల్ టార్చర్ పెట్టినట్టుగా ఏ ప్రజా ప్రతినిధిని కూడా ఈ విధంగా చేయలేదు, అంటే ఎంపీ స్థాయి వ్యక్తిని. అదే కేసులో నిందితులుగా ఉండటం అనేది పోలీసు వ్యవస్థకే ఒక పెను సవాలుగా మారింది. అంటే పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు క్లియర్గా బయటపడేటట్టు అయిపోయింది. కాలం మారింది. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. సోషల్ మీడియా యుగం ఇది. ఏది జరిగినా వెంటనే ప్రజలకు తెలిసిపోతా ఉంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరూ మమ్మల్ని ప్రశ్నించలేరు, నేను పెద్ద అధికారిని, రాష్ట్ర అధికారిని అని చెప్పి అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు చట్టం ముందు అదే అధికారి నిలబడి ఒక రకంగా నామోస్తోటి తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అయితే ప్రజాస్వామ్యం బలంగా ఉందినటువంటి సంకేతం ఇలాంటి వ్యక్తులకి నిజంగా నిగ్గుదేల్చినప్పుడు, కోర్టులు వీళ్ళని శిక్షించినప్పుడు ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు మనం. సస్పెన్షన్ గురించి పదే పదే పొడిగించడం కూడా ఒక రకంగా ఇది చాలా, ఈ కేసు ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పోలీస్ అధికారులు ప్రజల కోసం ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. చివరిగా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ రాజకీయ నేత అయినా సరే, అధికారం శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, కానీ చేసిన పనులకు మాత్రం ఖచ్చితంగా రిజల్ట్, అంటే కర్మ అంటారు కొంతమంది ఏది విత్తుతారో దాన్ని కోస్తారంటారు. ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుందనేది మటుకు సుస్పష్టం, నో డౌట్ అనమాట. అయితే నిజానికి చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు, కాకి యూనిఫామ్ పోలీస్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా లెక్కప్పచెప్పాలి. ప్రజాస్వామ్యంలో అలాంటి చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం ఊరుకోదు, న్యాయస్థానాలు ఖచ్చితంగా శిక్షిస్తాయి అనేటువంటి భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక మాటలో రఫ్గా చెప్పుకోవాలంటే, ఏ అధికారి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇష్టానుసారంగా పేటరేగిపోకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, రప్ప అనటం ఇలాంటివి లేకుండా, ఒక మంచిగా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసిన, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన అది ప్రజలు హర్షిస్తారు, ఆమోదయోగ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే పివి సునీల్ కుమార్ అండ్ సునీల్ నాయక్ ఇలాంటి అధికారులు నిజంగా పోలీసు వ్యవస్థలో ఎంతో కీర్తి ప్రతిష్టలు అనుభవించాల్సిన వ్యక్తులు ఈరోజు ఒక నిందితులుగా, ముద్దాయిలుగా కోర్టు ముందు నిలబడడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ముద్దాయిలుగా ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఏది ఏమైనా సత్యమేవ జయతి. ఈరోజు న్యాయం, ధర్మం, సత్యం అనేది మనిషిని ఎప్పటికీ గొప్పవాడిగా ఉంచుతాయి. అవినీతి, దుర్మార్గం, కుయుక్తి ఖచ్చితంగా మనిషి పతనానికి నాంది అని ఖచ్చితంగా మనకి ప్రాక్టికల్గా ఇలాంటి అధికారులు చట్టం ముందు ఇలా ముద్దాయిలుగా నిలబడడం మనకి నేర్పే పాఠం. అంటే ఈ సంఘటన మనకి ఒకటే సందేశం ఇస్తుంది, అధికార దర్పం ఎంత పెద్దదైనా సరే చివరికి చట్టం ముందు తల వంచాల్సిందే. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.